హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ అండి. మీకు తంబ్లైన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. పీతలు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ రెసిపీలోకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఈ ఆయిల్ చక్కగా కాగనివ్వాలన్నమాట. ఆయిల్ కాగింది కదా, అందులో చెక్క లవంగం కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర చక్కగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. ఇందులోనే చూడండి, ఇది ఉల్లిబందు అనమాట. ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఈ ఉల్లిబందు కంపల్సరీ ఉండాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది పీతల కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. చూడండి, చక్కగా వేగినాయి కదా. ఈ విధంగా వేగినప్పుడు మనం ఇందులో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయింది కదా. దీంట్లో మనం పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు, రుచి సరిపడినంత ఉప్పు వేసుకొని మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, అద్భుతంగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అదిరిపోతుంది కర్రీ. చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు, ఈ సముద్ర పీతలు కాదండి, ఏటి పీతలు అన్నమాట. చాలా బాగున్నాయి. చూడండి ఎంత చక్కగా క్లీన్ చేసుకున్నాను. ఇది కూడా చక్కగా కలిపేసుకోవాలి నీట్గా. చక్కగా దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు ఈ మసాలా అంతా చక్కగా ఆ పీత కొట్టుకుంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఇది రెసిపీ. చేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి, స్మెల్. దాన్ని చక్కగా
వరకు 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇదే స్టేజ్లో మనం హోమ్ మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. దీన్ని చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జులు పోసుకుందాం అన్నమాట. సరిపోద్ది, పులుపు ఎక్కువ వేసుకోవడం లేదు. వేసి దీన్ని కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. పీతలు చక్కగా ములిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి పీతలు చక్కగా వీటిలో ములగాలి. ఇక్కడే మీరు ఉప్పు, కారం, మసాలా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఆయిల్ పైకి తేలే వరకు, అంటే గ్రేవీ కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట, మూత పెట్టేసి. ఓకేనా? అంతే. చూడండి, మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలి. దగ్గరికి అవుతుంది కదా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు పెట్టుకుని అప్పుడు కట్టేసుకోవడం స్టవ్. Five minutes later. దగ్గర అయిపోయింది కదా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఒక్కసారి కలిపేసుకుందాం. అంటే ఆయిల్ కూడా సైడ్ నుంచి పైకి వచ్చేసింది కదా. చూడండి, చూడండి చక్కగా కుక్ అయింది పీత. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. గరం మసాలా వేసుకుని కలిపేద్దాం. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. అసలు ముక్కు మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా చక్కగా వచ్చేసింది కదా. ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతమైన రెసిపీ. మీరు కూడా చేసిన ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 5 minutes అన్నమాట, సరిపోతుంది. 5 minutes later. అయిపోయింది కదా. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని కొద్దిగా లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, మన గుమగుమలాడే పీతల కర్రీ రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చిందన్నమాట. ఓకే.